శ్రావణ మాసంలో జరిగే అత్యంత పవిత్రమైన వేడుకలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. భక్తి, జ్ఞానం, మోక్షం మార్గాన్ని తన లీలలతో చూపిన శ్రీకృష్ణుని జన్మదినం ఇది. గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతిగా కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లులు యశోదలుగా, పిల్లలు కృష్ణయ్యలుగా వేషధారణ చేసి కృష్ణుని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. ఉదయాన్నే స్నానం చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి కృష్ణుడి పాదాలు వేయాలి. చిన్నారి కృష్ణుని విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించాలి. తులసిమాలను సమర్పించి ఊయలలో ఉంచి లాలిపాటలతో పూజించాలి. కృష్ణుడికి ఇష్టమైన వెన్న, పాలు, పెరుగు, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం కూడా ప్రత్యేక ఆకర్షణ. మట్టి కుండలో పెరుగు, చిల్లర డబ్బులు పెట్టి తాడుతో కట్టి యువత ఆతృతగా పగలకొడతారు. ప్రతి ఇంటిలో కృష్ణయ్యలు, గోపికమ్మల హడావుడి. ఆలయాల్లో, ముఖ్యంగా ఇస్కాన్ దేవాలయాల్లో మనోత్సవాలు, గీతా పఠనం, గ్రామోత్సవాలు జరుగుతాయి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. బాలకృష్ణుడిగా, వెన్న దొంగగా, గోవర్ధన గిరిధారిగా, గీతా ఉపదేశకుడిగా ఆయన ఇచ్చిన సందేశం మన జీవితాలను నడిపిస్తుంది. ఈ శ్రీకృష్ణాష్టమి మన జీవితాల్లో సంతోషాలను, విజయాలను నింపాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.